హాయ్ ఫ్రెండ్స్, స్వాతి సిస్టర్స్ కి వెల్కమ్. అందరూ బాగున్నారా? చాలా రోజుల తర్వాత కదండి మళ్ళీ నా వాయిస్ వినిపిస్తుంది. నా వాయిస్ అయితే తిరుపతి వెళ్ళొచ్చాక పూర్తిగా పోయిందండి. కోల్డ్ అయితే బాగా ఎక్కువైపోయింది. ఇంకా నేను వర్షిని అయితే మార్నింగే హాస్టల్ నుంచి అయితే తీసుకొచ్చేసాడండి మా మరిది. ఎందుకంటే స్వామి శబరిమల వెళ్ళారు కదండి, అందువల్ల ఇంక మా చిన్న మరిదికి చెప్పాను మా నోకరాజు వెళ్ళి అయితే ఉదయాన్నే 10 గంటలకైతే హాస్టల్ నుంచి అయితే వర్షిని తీసుకొచ్చాడండి. ఇంకా మా బండి అయితే మటుకు మధ్యాహ్నం 3 గంటలకు తిరుమలకి వెళ్తున్నామండి. ఇంకా నేనైతే లగేజ్తో అప్పుడే ఆల్రెడీ బయటకు వచ్చేస్తున్నాను. ఎందుకంటే పిల్లలిద్దరూ ఇప్పుడు కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు. నెక్స్ట్ అక్కడ ఫుల్ వర్షాలు, చలి ఎక్కువగా ఉందంట. అందువల్ల స్వెటర్లు, ఇంక జర్కిన్, దుప్పట్లు ఇవి అయితే చాలా ఎక్కువగా ఉన్నాయండి. ఇంకా లగేజ్ అయితే కొంచెం ఎక్కువగానే అయ్యింది. మాదంగా ఒక బ్యాగ్ అయితే నిండిపోయిందండి. ఇంకా నేనైతే తాళాలు వేసేద్దామని బయటకు అయితే వచ్చాను. మీ అందరికి ఒక విషయం అయితే చెప్పాలండి. ఫస్ట్ టైం కానీ మన ఛానల్ చూస్తున్న వాళ్ళతో ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మనకైతే ఇంకా మోటివేషన్గా అయితే ఉంటుంది. ఇంకా మేమైతే మటుకు స్టేషన్కి వచ్చాము. ఇంకా ఈ జర్నీ అయితే మటుకు పెద్ద హరిబరిగా అయితే సాగింది. ఎందుక ఇలా అంటున్నాను అని అనుకుంటున్నారా? ఇంకైతే అసలు మా స్వామి ఒకటి లేరండి. పిల్లలిద్దరిని తీసుకొని అయితే బయలుదేరడం అయితే కొంచెం చాలా కష్టమే అనిపించింది. ఇంకా పెద్దవాళ్ళు అయిపోయారు కాబట్టి ఇంకా మా మరిది వాళ్ళ పిల్లలు, మా పిల్లలు, మేమందరం కలిసి అయితే చక్కగా టైంకి అయితే ట్రైన్ వచ్చింది. ఇంకా ట్రైన్ ఎక్కేసాక వీళ్ళు ఆటలు చూడాలి. ట్రైన్ ఎక్కిన కానీ ఇంకా మొదలు పెడతారు కదండి, లేస్లు, కురుకురేలు, ఇవి అవి అని. ఇంకా అవన్నీ అయ్యాక శుభ్రంగా తినిపించామండి. ఇంకా మా తోటకోళ్ళ పిల్లలు అయితే ఇంకా కొంచెం చిన్నవాళ్ళు కదా, వాళ్ళతో అయితే మటుకు ఫుల్ కామెడీ అయిపోయింది. ఇంక మాకైతే మటుకు ఒక సీట్ ఒక దగ్గర అలా అయితే వచ్చాయి. కొంతమందిని రిక్వెస్ట్ చేసి మాకైతే ఒక ముగ్గురం కలిపి, అది మొత్తం 4 రిజర్వేషన్ కదండి, ముగ్గురం కలిపి అయితే ఒక బెత్తలా అయితే తీసుకున్నాము. పడుకునేటప్పుడు అయితే సీనియర్ సిటిజన్స్ కింద ఇచ్చేసి మేమైతే మటుకు పైకి ఎక్కిసామండి పిల్లలతో. ఇంక ఇది ఇలా సాగింది అన్నాను కదండి. ఎందుకు కొంచెం హరిబరిగా అయింది అని అంటానని అనుకుంటున్నారా? ఏం లేదండి, మా బావ అయితే ఒకటి లేడు కదా, శబరిమల తను యాత్రలకి అయితే వెళ్ళిపోయారు. తాను శబరిమల నుంచి తిరుపతి వచ్చే టైంకి మేము ఇక్కడ తిరుపతి అయితే వెక్కాము. ఇంకా దానివల్ల అయితే నాకు జోగు తండడం అది ఒకటి ఉందండి. అంటే నేను ఇంటి కోసం దండం పెట్టుకున్నాను, ఇంటి పని అది చక్కగా అయిపోతే జోగుదండి తీసుకొస్తానని. అలా ఒక 10 ఇల్లులు 15 ఇల్లులు అయితే జోగుదండి ముడిపి అయితే కట్టి పట్టుకెళ్ళి అయితే ఉండిలో అయితే వేసామండి. ఇంక ఇక్కడైతే మనకి కొండ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంక స్టేషన్ నుంచి అయితే మటుకు మేము టక్కర్ అయితే మాట్లాడుకున్నామండి. ఇక్కడ మీకు తెలిసిందే కదా, చెక్ పోస్ట్ దగ్గర అయితే ఆపుతారు కదా, మనం అందరం లగేజీలు తీసుకొని అయితే వెళ్ళాలి. ఇంక పిల్లలకి అయితే వీల్ చైర్ బ్యాగ్ అయితే మటుకు ఇష్టం వచ్చినట్లు లాగేశారండి. నేనైతే చూసారా ఎలా ఉన్నానో. ఇంకా అక్కడికి తిరుపతి వెళ్ళకైతే మటుకు చలి అది ఎక్కువగానే అనిపించింది కానీ మరీ అంతలా లేదు. వర్షం కూడా మాకు ఎక్కడికక్కడ కొంచెం బాగానే తెరిపించిందండి. మేము తిరుపతి ఎక్కుతున్నప్పుడు అయితే అస్సలు వర్షం లేదు. మళ్ళీ రూమ్ దగ్గరికి వెళ్ళగానే అప్పుడు జల్లు స్టార్ట్ అయింది. ఇంక ఇక్కడికి వెళ్ళాక పిల్లలు అయితే కొన్ని వాష్రూమ్స్ పనులు అవి ఉంటాయి, అవన్నీ చూసేసుకున్నారు. ఇంకా మాకైతే కొన్ని పనులు చూసాక ఇంకా మా మరిది అయితే లగేజ్ ఎక్కిచ్చేస్తున్నాడండి. ఎందుకంటే అసలు ఈ టైంలో అయితే మా స్వామి మా పక్కనే ఉండాలి, కానీ మా స్వామి మా తోటకోళ్ళు కలిపి, అంటే మా నూకరాజు వాళ్ళ ఆవిడ కలిపి కొండ అయితే వాళ్ళు కాలినడకనైతే వెళ్ళారండి. మేము ఇంకా మా మరిది మాకు తోడుగా మా పిల్లలు ఉన్నారు కదా, ఇంక నేనైతే హ్యాండిల్ చేయలేనని మా మరిది అయితే మాతో పాటు వచ్చాడండి. మా మరిది, నేను, పిల్లలు అయితే మటుకు టక్కర్ మీద అయితే కొండ మీదకి వెళ్ళిపోయాము. ఇంక వెళ్ళాక వీళ్ళకి ఒక ఫోటో తీద్దామంటే చాలండి, ఒకళ్ళు ఇటు ఎలా అయితే పారిపోతున్నారో అస్సలు దొరికేవారు కదండి. ఒక్క పిక్ అయినా సరిగ్గా తీనివ్వలేదు. ఈ జర్నీ అంతట్లో కొన్ని ఫొటోస్ కూడా సరిగ్గా రాలేదండి. ఏదో నేను యూట్యూబ్ ధర్మం అంటూ కొన్ని వీడియోస్ అయితే తీసుకోగలిగాను. ఇంక మా వర్షిని అయితే మటుకు అస్సలండి వాళ్ళ డాడీ లాగే ఫొటోస్ వీడియోస్కి అయితే అస్సలు ఇంట్రెస్ట్ చూపించదు. దాన్ని లాక్కు రాబట్టికే నాకు సగం తలప్రాణం తొక్కొస్తుంది. ఇంకా తిరుపతి దర్శనం అయితే మటుకు మాకు 4 సంవత్సరాల తర్వాత అయితే మటుకు ఇప్పటికైతే కలిగిందండి. ఇంకా కోవిడ్ ముందు నుంచి అసలు తిరుపతి అయితే వెళ్ళలేదు, మళ్ళీ కోవిడ్ తర్వాత ఇదే వెళ్ళడం అండి. అసలు దర్శనం అయితే మటుకు చాలా బాగా జరిగింది. మేమైతే మటుకు ఇంకా అక్కడ చెకింగ్ అది అయిపోగానే మళ్ళీ టక్కర్ ఎక్కిసాము. ఇంకా టక్కర్ ఎక్కి బయలుదేరిపోయామండి. ఇంకా మేమైతే వీళ్ళు కాలినడకన వచ్చే లోపల మేమైతే రూమ్స్ తీద్దాం అనుకున్నామండి.
అలాగే మేము ఇంకా ఇది ఎక్కి బయలుదేరి వెళ్ళేసరికి అయితే మాకు రూమ్స్ దగ్గర అయితే లైన్ అయితే చాలా పెద్దది ఉందండి. ఇంకా నేను మా మరిది 2 రూమ్స్ తీద్దాం అనుకున్నాం కానీ ఇంకొక రూమ్లోనే అడ్జస్ట్ అయిపోదామని మా 2 ఫ్యామిలీలు కలిపి ఒక రూమ్ అయితే తీసుకున్నామండి. ఎందుకంటే నేను పిల్లల దగ్గర ఉండాలి, మా మరిది రూమ్కి వెళ్ళాలి. ఇద్దరం అయితే వెళ్ళడానికి అయితే అవ్వదు కదండి. ఎందుకంటే వీళ్ళు అసలే తిరుపతిలో అటు ఇటు పరిగెడతారు కదా. అందువల్ల నేనైతే మటుకు నేను పిల్లలందరినీ పెట్టుకొని ఒక దగ్గర అయితే కూర్చున్నాను. ఇంక మా మరిది అయితే టికెట్స్ రూమ్ తీయడానికి అయితే లైన్లో నించున్నాడు. ఇంక ఈ లోపు అయితే రూమ్ అయితే మాకు వస్తుంది. ఇంకా రూమ్కి వెళ్ళి త్వరగా ఫ్రెష్ అప్ అయిపోయి ఒక్కొక్కరు తయారైపోయి ఇంకా అయితే ఫ్రీ బస్ అయితే ఎక్కిసామండి. మా బావ అయితే మటుకు వీడియో అయితే అస్సలు తీయట్లేదు. ఎందుకంటే నాకు గుండు కదా అస్సలు తీకు అని గోలండి. నార్మల్గానే అస్సలు వీడియోస్లోకి రారు, కానీ ఈ గుండుతో అయితే అస్సలు రావట్లేదండి. ఇంకా ఇక్కడైతే మటుకు మేము 300 రూపాయల టికెట్ తీసుకున్నాం ఉన్నాం కదండి. ఇంకా మా దర్శనం అయితే సాయంత్రం 4 గంటలకు వచ్చిందండి. ఈ లోపు మేము రూమ్ దగ్గర నుంచి ఫ్రెష్ అప్ అయి 11 అయ్యేసరికల్లా గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. ఎందుకంటే మనకి గుడికి వెళ్ళే ముందు మనకి అక్కడ వరాహస్వామి దర్శనం అయితే ముందు చేసుకోవాలి కదండి. ఈ మధ్యన యూట్యూబ్లో ఇవి సెల్లో టీవీలు వచ్చాకైతే మటుకు ఇదైతే మటుకు బాగా పాటిస్తున్నారండి. ఎందుకంటే కొంచెం తెలియని వాళ్ళకి కూడా బాగా తెలుసుకుంటున్నారు కదా. ఇన్నాళ్ళైతే మేము డైరెక్ట్గా ముందు దర్శనానికి వెళ్ళిపోయేవాళ్ళమి. ఇంకా వర్షం అయితే బాగా పెద్దదైపోయిందండి. ఇంక పిల్లలకైతే ఫుల్ జర్కిన్ ఇవే స్వెటర్లు అవి అయితే బాగా వేస్తాము. ఎందుకంటే నాకు అస్సలు కోల్డ్ పడదు కదండి. నేనైతే మటుకు కొంచెం బాగా భయపడ్డాను. దానివల్ల అయితే కొంచెం ఇబ్బంది పడ్డాం కానీ పర్వాలేదండి. ఎక్కడికక్కడ వర్షానికి అయితే అస్సలు తడవలేదు. ఇంకా మేము ముందైతే పిల్లలకి కడుపు నిండా ఫుడ్ అయితే పెట్టేద్దాం అనుకుని ఇంక టిఫిన్స్ అయితే అస్సలు తినలేదండి. ఇంకా డైరెక్ట్గా మనం అన్నసత్రానికి అయితే వచ్చేసామండి. ఇంకా అన్నసత్రానికి వచ్చి ఇంకా కొన్ని పిక్స్ అయితే తీసుకొని ఇంకా మేము వెళ్ళేది ఒక ఫ్లోర్ అయితే ఫుల్ అయిపోయింది. ఫుల్ అయిపోగానే ఇంకొక ఫ్లోర్కి అయితే పంపించడానికి అయితే వెయిట్ చేయమన్నారండి. ఈ లోపు అయితే మటుకు మేము కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాం. అసలు తిరుపతి వెళ్ళగానే మనకు ఆ ఫ్రీ దర్శనం అంటున్నానండి, ఫ్రీ భోజనము మనకు అన్నం దొరకడమే అక్కడ చాలా ఇది కదండి. అసలు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. పిల్లలకైతే కడుపు నిండా వేడివేడిగా అన్నం అయితే ముందు పెట్టామండి. ఇంక ఇక్కడైతే భోజనం అయితే చాలా బాగుంది. ఇంకా పిల్లలందరినీ తీసుకొని ముందు లైన్లోకి అయితే వెళ్ళిపోయాము. వీళ్ళకి ఇంకా టిఫిన్లు పెట్టామనుకోండి మళ్ళీ అన్నం తినరు. మళ్ళీ లైన్లోకి వెళ్ళాక ఆకలి అని ఏడుస్తారని చెప్పి ముందు కడుపు నిండా అన్నం పెట్టి అప్పుడైతే మటుకు మేము మిగతావన్నీ దర్శనం చేసుకుందాం అనుకున్నామండి. ఇంకా చక్కగా లోపలికైతే వచ్చేసాము. ఇంకా మేము ఎంత చక్కగా తయారైనా సరే స్వెటర్లు జర్కిన్లు అయితే మనకు ఫుల్గా మాకు అదొక వెయిట్లా అయిపోయిందండి పరిస్థితి. లగేజీ సగం మొత్తం అదే అపహరించాయి. ఇంక ఇది ఇలా అవగానే ఇంకా కొంత టైం అయితే మాకు ఇక్కడే ఇలా గడిచిపోయిందండి. లైన్ కంప్లీట్ అయ్యి మాకు నెక్స్ట్ లైన్ వచ్చే వరకు అయితే వెయిట్ చేసాము. ఇంక ఈ లోపు అయితే మటుకు లోపలికి వెళ్ళి శుభ్రంగా భోజనాలు అయితే కంప్లీట్ చేసామండి. భోజనం అయితే మటుకు చాలా అంటే చాలా బాగుందండి. మనకి పరవన్నం, కూర, చారు, పచ్చడి, సాంబారు, మజ్జిగ కూడా పెట్టారండి. ఇంకా మేమైతే మటుకు వెయిట్ చేశాక మా లైన్లోకి అయితే మేము వచ్చేసాము. చూస్తున్నారు కదా, పరవన్నం, ఒక కూర, పచ్చడి. ఇంకా మేమందరం కూడా ఒక లైన్లో అయితే కూర్చున్నాము. చక్కగా ఆ వేడివేడిగా పిల్లలకి ఆ సాంబార్ అన్నం పెట్టేసరికి అయితే మటుకు చాలా చక్కగా తిన్నారండి. అసలు పిల్లలు ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టలేదు. ఇంక మా తోటకోళ్ళ పిల్లలు కూడా చక్కగా అన్నం అయితే తినేసారు. ఇంకా మా పిల్లలకైతే కొంచెం చెప్తే అర్థమవుతుంది. వాళ్ళైతే ఇంకా చిన్నవాళ్ళు కదండి, వాళ్ళకైతే ఇంకా ఏం చెప్పలేం కదా. వాళ్ళతోనే కొంచెం భయపడ్డాం కానీ వాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళు ఫుడ్ కడుపు నిండా పెట్టాం కదండి, ఇంకా ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు. కొంచెం డ్రింకుల కోసం అయితే ఇబ్బంది పెట్టారు కానీ డ్రింకులు అయితే అస్సలు ఇవ్వలేదండి. ఎందుకంటే అప్పటికే ఫుల్ అక్కడ బయట వర్షం పడుతుంది. కొంచెం డ్రింకులు అవి చోట అయితే అస్సలు పెట్టలేదు. ఇంకా భోజనం అయితే చాలా బాగా కంప్లీట్ అయిపోయిందండి. భోజనం అవగానే బయటకు వచ్చేసాము. ఇంకా బయటకు వచ్చి మా అన్నసత్రం పక్కనే మన వరాహస్వామి టెంపుల్ ఉంటుంది కదండి. ఇంకా భోజనాలు అవ్వగానే గుడికైతే వచ్చేసాము. ఇంక ఈ దర్శనం అయ్యాకే నేను గర్భగుడిలోకి వెళ్తానని నేను గొడవ. మా ఆయన ఏంచి ముందు దర్శనానికి వెళ్ళిపోదామని మా ఆయన అండి. మనకు సాయంత్రం 4 గంటలకి దర్శనం టికెట్ వచ్చింది కదా అని మనం 4 గంటల వరకు వెయిట్ చేయవసరం లేదండి. ఎందుకంటే మనం ముందుగానే వెళ్ళిపోవచ్చు. ఆ డేలో ఏ రోజైనా ఏ టైంకైనా వెళ్ళిపోవచ్చు. అందులో పిల్లలతో ఉన్నాం కదా, సాయంత్రం 4 గంటలకు కానీ వెళ్తే మాకు దర్శనం అయ్యేసరికి నైట్ అయిపోద్ది. చలికి కానీ వర్షానికి కానీ దొరికిపోతామని మేము ఏంచి ముందు వరాహస్వామి దర్శనం అయిపోగానే చక్కగా అయితే లైన్లోకి అయితే వెంటనే వెళ్ళిపోయామండి.